సో ఈరోజైతే మా ఊర్లో కొత్తగా గుడి కట్టారు. ఆ గుడి దగ్గరికి వెళ్ళి గుడి లోపల చూసి అండ్ గుడి పక్కన లొకేషన్స్ అండ్ మా ఊరు గుడి పక్కనే కొండ ఉంది. ఆ కొండ ఎక్కితే మా ఊరి లొకేషన్స్, ఆ గుడి క్లీన్గా కనపడుతుంది. వెళ్దాం. మా వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు. మాలేసిన స్వాములు నైట్ ఇక్కడే స్టే చేస్తారంట అని అడిగే వాళ్ళు చెప్పారు. అందుకే వెళ్ళి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్ళి గుడి అయితే లొకేషన్ ఎలా ఉందో చూద్దాము రండి. ఇప్పుడైతే గుడి దగ్గర అయిపోయింది. మనము పైకి కొండపైకి ఎక్కి లొకేషన్ వ్యూ చూద్దాం. ఇప్పుడైతే పైకి పోతున్నాం. పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇక్కడైతే చాలా వర్షం పడింది, కాకపోతే మట్టి జారుతుంది. కాకపోతే అలా వెళ్తున్నాం. వ్యూ మీరు చూపిల్లని మీకు పైకి వెళ్తే వ్యూ బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తే కొంచెం వ్యూ తక్కువగానే అనిపిస్తుంది, కాకపోతే పైనుంచి చూపిస్తాను. సూపర్గా అయితే ఉంటుంది. వ్యూ దగ్గరకు వచ్చేసాం. ఇదైతే గుడి. అక్కడ గుడి ఉంది ఇంకొకటి. మా ఊరు అయితే అక్కడ ఉంది, కనిపిస్తుంది కదా. చెట్లు ఎక్కువ ఉన్నాయి. అక్కడైతే పొలాలు అనే మీకు వీడియోలు అయితే తక్కువగా కనబడచ్చు. బ్యూటీ రియల్ టైం చూస్తే సూపర్గా ఉంటుంది. అక్కడి నుంచి ఇలా వచ్చాము. చాలా మట్టి అయితే తేమ ఉంది, కానీ అలాగే వచ్చాము. వ్యూ అయితే చూడొచ్చు. ఇది ఇంకా కొండ పైకి ఎక్కితే బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. నేను చెప్పులు కూడా వేసుకొని రాలేదు. అక్కడ వదిలేసి వచ్చా గుడి దగ్గర. గుళ్ళేకి వేసుకోరాకూడదు కదా, అందుకనేసి. వ్యూ అయితే సూపర్గా ఉంది. అదంతా మా ఊరే. ఇదంతా అది వేరే ఊరు, అక్కడ వేరే ఊరు. అక్కడ వచ్చేసి మా ఊరు, ఇది మా గుడి. సేమ్ అది అక్కడ కూడా మా గుడి. అది వచ్చి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇది వచ్చి బైరేన్ స్వామి టెంపుల్ అనమాట. ఇది కొత్తగా కట్టారు. అది కూడా కడుతున్నాము. అంటే కొంచెం లేట్ అవుతుంది. కొంచెం కట్టేకి ఇప్పుడైతే స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తారు, పెద్దోళ్ళు చెప్పారు అంతే. అక్కడైతే మా ఊళ్ళో ఏదో చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఫైనల్గా అయితే ఇదైతే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో అన్ని కంటెంట్ వీడియోలు అన్నీ వస్తాయి. సపోర్ట్ చేసి ముందుకు పుష్ చేస్తారని నమ్ముతూ ఈ వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.